ఉరుము ఇష్టమని తెలిసిన మన మాలల ఉరుము నృత్యమా. మీకు తెలుసో లేదో, మాలలు ఒక డ్యాన్స్ చేస్తారు, దాని పేరు ఉరుము. మీకు రాయలసీమకు వెళితే తెలుస్తుంది. ఉరుము ఇష్టమని తెలిసిన మాలల ఉరుము నృత్యమా, డప్పు చప్పుడిష్టమని నిప్పుల దరువై ధ్వనించే డప్పుల ఆభిజాత్యమా, మాదిగ తమ్ముళ్ళ చేతి వేళ్ళ మహాత్యమా, ఢమరుకమా జమిడికెనా, ఏ తుడుం దెబ్బ, తుడుం గిరిజనులది, ఏ తుడుం దెబ్బ, ఏ డప్పుడా బొబ్బ, డప్పుడా అంటే లంబాడిని వాయించేదని, ఏ డప్పుడా బొబ్బ, ఏ దిల్లెం కల్లెం. నువ్వు చప్పట్లు కొట్టాలి. చప్పట్లు ఒళ్ళెక్కాలు కొట్టద్దు. పాత బస్తీలో గజళ్లలో పాల్గొన్న వాడిని, రుబాయితులు, ముషాయిరాలు ఉంటాయి. వాళ్ళ కల్చర్ ఎంత గొప్పదంటే, అంటే రక్తంతో రాస్తున్న పద్యం అనుకో బాబు, అంటే ఇంక్ అనుకో. खून से लिखता हूं मैं ये शायरी न समझना, तेरी प्यार से मरता हूं मैं मुर्दा न समझना అంటాడు. అనగానే పాత బస్తీలో కవి సమ్మేళనంలో ఉన్న ప్రతి వాళ్ళు ఇట్లా మీలాగానే కొడతారు. వాళ్ళు రసజ్ఞులు. బహుశా మీరు కూడా రసజ్ఞులనే నేను అనుకుంటున్నాను. అంటే క్లాప్స్ కానీ రెస్పెక్ట్ కానీ కెనాట్ బి డిమాండెడ్ సార్. అది హృదయంలోంచి ప్రవహించి చేతుల్లోకి రావాలి. కానీ సార్ తప్పటి కొట్టండి అవును కానీ నిర్వాహకులు అంటుంటారు, ఇప్పుడు అశోక్ అన్న మీరు కడతాల ద్వారా ఎందుకయ్యా నువ్వు చెప్పడం ఎందుకయ్యా, నువ్వు చెప్పడం ఎందుకు చెప్పండి. ఇక్కడ నరేంద్ర నువ్వు చెప్పడం ఎందుకయ్యా, వాళ్ళు కొడితే వాళ్ళు లోపలికి వెళ్ళి కొట్టారు. కడతాల ధరల మధ్య మీరు ఈ సస్తమ కొట్టకపో, అలా కాదు. నేను అందుకనే ఐఎమ్ నాట్ డిమాండింగ్ యువర్ క్లాప్స్. లోపలికి వెళ్ళి వస్తే కొట్టండి, లోపలికి వెళ్ళి వస్తే కొడితే మీరు రసజ్ఞులు అనుకుంటారు, లేకుంటే కాళిదాస్ అనుకున్నట్టు అనుకుంటారు. కాళిదాస్ ఏమన్నాడు, అరసికేషు కవిత్వ నివేదనం, అంటే రసికుల కాని ముందు నా కవిత్వాన్ని వినిపించే కర్మ. అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అన్నాడు. అంటే రసికులు కాని వాళ్లకు నా కవిత్వం వినిపించేటువంటి రాత నా నొష్ట మీద రాయకు 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 అన్నాడు. కాబట్టి మీరు కూడా నన్ను రాయకు రాయక అనిపించొద్దంటే, వాక్యం రసాత్మకమైనప్పుడు ఆటోమేటిక్గా మనలో కేరింతలు రావాలి. అది రసజ్ఞుల విలక్షణం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము, ఏ డపుడా బొబ్బ పిలిచింది ఆమెను. శబ్దం ఏ గిల్లం కళ్ళం, ఏ మేళం మృదంగం, ఏ వేళుల సారంగం, ఏ మెట్ల కిన్నెర, ఏ మంద్ర తంబుర, ఏ మెట్ల కిన్నెర, ఏ మంద్ర తంబుర, ఏ నల్లని మోవి, ఏ పిల్లన గ్రోవి, ఏ నల్లని మోవి, ఏ పిల్లన గ్రోవి, ఏ తాటి మోకుల ధ్వని, ఏ రాటు మోటల ధుని, ఏ దూదేకుల అల్లెతాడు. మీరు ఎప్పుడన్నా చూసిందా, చిన్నప్పుడు దూదిని వడికేటందుకు వాళ్ళు వచ్చేవారు. అది ఎంత అద్భుతంగా ఉండదంటే ఆ సౌండ్ వీణలాగా ఉంటుంది. ఏ దూదేకుల అల్లెతాడు మృదు వీణల చప్పుడు. ఇంకా ఏ ఏ శబ్దాలు గంగను ఇళ్ళకి పిలిచినవి అంటే, ఏ బాడి సబాస, ఏ కొలిమి శ్వాస, ఏ కుమ్మరి సారి, ఏ సముద్ర జాలరి, ఏ రాట్నపురాగం, ఏ రాళుల శబ్దం, ఏ రజకుల హం హం హం, ఏ పల్లకి హోం హోం హోం, ఏ పంచ, ఏ రుంజ, ఏ చండ, ఏ కుండ, ఏ ప్రకృతి కంతకర కంకణ నిక్వాణ,
ఇక్కడ తమ్ముడు అందశ్రీ నన్ను బాగా మెచ్చుకునేది ఎక్కడంటే, అలా తేట తెలుగులో పెడతావు, ఒక్కసారి సంస్కృత సమాసం విసిరిపరేస్తావు. కొందరేమో అది ఎందుకు పెట్టినామంటాడు మా విప్లవం. అందశ్రీ ఏమంటాడు, అలా వెళ్ళి వెళ్ళి సంస్కృతంలో రాయడమే అశోకన్న ముద్ర, అలా తిని రాయాలంటాడు అన్నమాట అందశ్రీ. అందుకే ఏ చండ ఏ కుండ ఇలా రాస్తే మహాపండితుడు ఏమనుకుంటారంటే ఈయనకి విధబ్బులు కూడా రాయరాలంటారు. కానీ శూద్రుడు అది రాయగలడు, ఇది రాయగలడు. ఏ ప్రకృతి కాంతకర కంకణ నిర్వాణం ఏ అరణ్య కన్య చరణ కింకిణి ధ్వానం సబ్బండ జాతి చెమట బొట్ల టప 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 టపనా బండ చాకిరి రెక్కల రెప 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 రెపనా శూద్రుల శృతి నచ్చిందా శ్రామిక జతి మెచ్చిందా సంగీతపు స్వరతంత్రుల జానపద గొంతుల కవతల ఇంకేదో ఏదో భూతల ప్రయోజనం ఉన్నదని భువికి తన ఉనికి సామాజిక ధార్మిక అవసరమనుకున్నది శూద్రగంగా నెర్రెలు వాసిన బీడుల గుండెలలో దుఃఖమా పిలిచిందా నెర్రెలు వాసిన బీడుల గుండెలలో దుఃఖమా అర్రులు సాచిన బీజపు కన్నులలో శోకమా ఎవరు పిలిచినారు నిన్ను జలం లేక బతకలేని సకల జనుల లోకమా గుట్టగట్టు ఎదలు చాపి పిలిచే హృదయ తాపమా ఇదే ఇదే పదే పదే తన మదిని తాకినందుకే భూకాంత అయస్కాంతానికి భారతీయ ప్రాంతానికి ప్రాస అలా వెళ్ళిపోయింది. ప్రాస మనం హోటల్కి పోతే ఏం కావాలయ్యా అంటే వాడు టక్కుని చదువుతాడు ఒక లిస్టు, అది కూడా ప్రాసల ఇట్లా ఈ సాంబార్ వడ ఉప్మా దోశ పెసరట్ అంటాడు అనగానే అది కూడా ప్రాసలో ఉంటుంది. ఇట్లా అది కాదు, ప్రాస దానంతలదే వచ్చి దూక మనం ఇరికించు. కాబట్టి భూకాంత అయస్కాంతానికి భారతీయ ప్రాంతానికి పేద ప్రజల గ్రామానికి చెమట స్వర్గధామానికి ఎందుకు ఇష్టపడ్డది గంగ? ఈ భూమి చెమట స్వర్గధామం కాబట్టి చెమట స్వర్గధామానికి వచ్చే బడుగు గంగ. మరి బడుగు గంగ ఎందుకు మరి భగీరథి అయినది? ఎవరు ఇలా నడుమన తన పేరును మార్చినది? ఇక్కడ జరిగిపోయింది పెద్ద కుట్ర. తప్పిక పడే ప్రజల ఎదల దొప్పలు నింపాలనుకొని ఎందుకు వస్తున్నామే? తప్పిక పడే ప్రజల ఎదల దొప్పలు నింపాలనుకొని చప్పున వచ్చే గంగ శవాల బూడిదల పైన కవాతని కథ ఎలా పుట్టింది? ఎలా పుట్టింది? వక్రించిన పౌరాణిక శిక్షకు గురి అయినదేమో పక్షపాత కవుల కట్టు కథలకు ఎరైనది. ఉదారపు ఆశయాలు ఉదారంగా వస్తుంది. ఎవరు కేవలం తానే స్వచ్ఛందంగా వస్తుంది. ఉదారపు ఆశయాల తరంగాంతరంగ గంగ తలరాత ఎలా మారినది? ఇంత విచిత్రంగా తన రాతను ఎవరు అలా మార్చినది? ఎవరు మార్చినారు? ఏదేదైతే మార్చిండ్రో వాళ్ళే మార్చిండ్రు అని నా ఉద్దేశం. ఎవరెవరు ఏం మార్చినారు? శ్రీ ద్రవిడ భూపతి రావణ ప్రజాపతికి 10 తలలు అతికించిన యతి సంఘ పరివారమే ద్రవిడ భూపతి. శ్రీ ద్రవిడ భూపతి రావణ ప్రజాపతికి 10 తలలు అతికించిన యతి సంఘ పరివారమే
బడుగు గంగవైన నిన్ను భగీరథిగా మార్చిన